ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు. అనకాపల్లి మార్చి 1. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ గారు జారీ చేసిన ఆదేశాలతో అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరవాడ డీఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, ఫైర్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ లైసెన్స్ ఉన్న మరియు అధికారిక యూనిట్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ విస్తృత తనిఖీల్లో భాగంగా ప్రధానంగా ఎక్స్ప్లోజివ్ రూల్స్ మరియు పీఈఎస్ఓ నిబంధనల ప్రకారం తయారీ మరియు నిల్వ లైసెన్సులు సక్రమంగా ఉన్నాయా లేదా అని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. షెడ్లలో అనుమతించిన పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ మరియు ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించేందుకు స్పార్క్ ప్రూఫ్ సిస్టమ్స్ మరియు ఎర్తింగ్ సౌకర్యాలను, అలాగే అగ్నిమాపక పరికరాల లభ్యతను నిశితంగా పరిశీలించారు. కార్మికుల భద్రతా విషయంలో రాజీ పడకుండా అక్కడ చైల్డ్ లేబర్ ఎవరూ లేకుండా చూడటంతో పాటు సింథటిక్ దుస్తులకు బదులు కేవలం కాటన్ దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారా అనే అంశాలను అధికారులు ధృవీకరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు తీవ్రంగా స్పందిస్తూ జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా బాణసంచా తయారు చేసినా లేదా నిల్వ ఉంచినా తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలకాటమాడి ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన ఎస్పీ గారు ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. జిల్లా పోలీసు కార్యాలయం, అనకాపల్లి జిల్లా.